మొదటి రోజు అసెంబ్లీ గవర్నర్ ప్రసంగానికి పరిమితమైంది. గవర్నర్ ప్రసంగం తరువాత బీఏసీ సమావేశం జరిగింది. ఈ బీఏసీ సమావేశంలో 4 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. 9, 10, 12, 13 ఈ తేదీల్లో అసెంబ్లీ జరగనుంది. 9వ తేదీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఆ తర్వాత 10వ తేదీ ఓట్ ఆన్ అకౌంట్పై బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 11వ తేదీ సెలవు కావడంతో ఆదివారం 12వ తేదీ బడ్జెట్ పైన చర్చ ఉంటుంది. 12వ తేదీ బడ్జెట్లో అంశాలపైన ఇటు అధికార పార్టీ అదేవిధంగా ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరీగా చర్చ జరిగే అవకాశం ఉంది. అంటే ఏ కేటాయింపులు ఎలా ఉన్నాయి, ఏ రంగాలకు ఎలా కేటాయించారనేది కూడా పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం ఉంది. దీంతోపాటు ఆ రోజు ఏ అంశాలు చర్చకు వస్తాయంటే ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులు కూడా అదే రోజు చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాగునీటి ప్రాజెక్టులో గత ప్రభుత్వం ఎలాంటి నిధులు కేటాయించింది, ఎంతగా అవి దుర్వినియోగం అయ్యాయనేది కూడా అధికార పార్టీ దాన్ని సభలో పెట్టే అవకాశం కనిపిస్తుంది. దాన్ని ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ తిప్పుకొడుతుంది అనేది కూడా చూడాలి. అయితే తాజాగా ఆ తర్వాత అంటే పూర్తి స్థాయిలో బడ్జెట్పై చర్చ జరిగిన తర్వాత 13వ తేదీ అంటే చివరి రోజు 4వ రోజు ద్రవ్య వినిమయ బిల్లుకు సంబంధించి ఆమోదం తెలిపేది 4వ రోజు ఉంటుంది. అంటే 4 రోజుల పాటు 9, 10, 12, 13 ఈ 4 రోజుల పాటు అసెంబ్లీ జరగనుంది. ఒకవేళ ఆ తర్వాత తిరిగి పొడిగించాలంటే బీఏసీ సమావేశం ఏర్పాటు చేసి పొడిగించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ లేదంటే 13వ తేదీతే అసెంబ్లీ సమావేశాలు ముగిసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే 60 రోజులైంది ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ 60 రోజుల పాటు అమలు చేసిన హామీలతో పాటు ఈ బడ్జెట్లో ఏ అంశాలు ప్రాతిపదికగా ముందుకు వెళ్ళబోతున్నారనేది కూడా ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే బీఏసీ సమావేశానికి ఈరోజు జరిగిన అసెంబ్లీకి కానీ బీఏసీ సమావేశం కానీ కేసీఆర్ హాజరు కాలేదు. దీనిపై బీఏసీ సమావేశంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి లేవనెత్తినట్టుగా తెలిసింది. కేసీఆర్ వస్తే బాగుండేది, ఆయన సమావేశాలకు రావాలని మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టే రోజైనా ఆయన రావాలి, లేదంటే చర్చ రోజైనా కేసీఆర్ ఉండాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డి బీఏసీ సమావేశంలో మాట్లాడినట్టుగా తెలిసింది. బీఆర్ఎస్ తరపున కడియం శ్రీహరి హాజరయ్యారు. నేరుగా రేవంత్ రెడ్డి ఆయనతో మాట్లాడి ఈ అంశాన్ని అడిగినట్టుగా తెలుస్తుంది. ఈ విధంగా బీఏసీ సమావేశంలో అయితే 4 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించాలని చెప్పి కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అయితే ఈరోజు గవర్నర్ ప్రసంగానికి సంబంధించి ఇటు ప్రతిపక్ష పార్టీ కొన్ని విమర్శలు చేస్తుంది. ఏదైతే ఆరోగ్య శ్రీ కానీ దాంతోపాటు ఏవైతే కొన్ని పథకాలు ఈ 60 రోజుల పాటు ఏం చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది పూర్తి స్థాయిలో చెప్పడంలో వాళ్ళు విఫలమయ్యారు. ముఖ్యంగా ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని చెప్పి కూడా హరీష్ రావు ఆరోపిస్తున్నారు. ఆరోగ్యశ్రీకి సంబంధించి ఆరోగ్యశ్రీకి సంబంధించి 10 లక్షల రూపాయల పెంపు విషయంలో ఒక క్లారిటీ లేదు కాబట్టి ఈరోజు గవర్నర్ ప్రసంగంలో అంశాన్ని పెట్టలేదని కూడా హరీష్ రావు విమర్శించడం జరిగింది. ఇలా ప్రతిపక్ష పార్టీ గవర్నర్ ప్రసంగంలోనే కొన్ని అంశాలను లేవనెత్తుతూ వాటిని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. మరోవైపు అసెంబ్లీ లాబీలో కేటీఆర్కు కోమటిరెడ్డి రాజగోపాల్కు మధ్య చిన్న చిట్చాట్ జరిగింది. మీరు ఎప్పుడు రాబోతున్నారు మంత్రి పదవిలోకి అని చెప్పి కూడా కేటీఆర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో అన్నప్పుడు మాకు కూడా మీలాగే ఫ్యామిలీ ఎఫెక్ట్ పడింది, మా అన్న ఎలాగో మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మాకు సాధ్యం కాదన్నట్టుగా వాళ్ళిద్దరూ సరదా సంభాషణ జరిగింది. ఇలా అసెంబ్లీలో ఈరోజు మొదట గవర్నర్ ప్రసంగం, ఆ తర్వాత బీఏసీ సమావేశం జరిగింది. గవర్నర్ ప్రసంగంపై ప్రతిపక్ష పార్టీలు తమదైన స్టైల్లో విమర్శలు చేశాయి. మరొక ప్రధాన అంశం కొండా సురేఖ కవిత చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మీడియా పాయింట్లో మాట్లాడారు. ఆంధ్ర ప్రాంత నాయకుల్ని కానీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వారికి పూర్తి స్థాయిలో వాళ్ళని ఎంకరేజ్ చేసింది మీరే అంటూ కూడా కొండా సురేఖ కవితను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వంలో ఈ విధంగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన కొంతమంది ఏవైతే దీనికి సంబంధించిన ఆర్థికంగా వాళ్ళు ఎదుగుదల రావడం కానివ్వండి, లేదంటే ఈరోజు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన హక్కులు హరించడంలో కానీ ఖచ్చితంగా ఆ లోపాలనేవి మీ ప్రభుత్వం హయాంలోనే జరిగింది. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన దోపిడీని పెంచి పోషించింది మీరే అంటూ కూడా కొండా సురేఖ కవితకి కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఇలా ఈ ప్రధాన అంశాలు ఈరోజు మొదటి రోజు అసెంబ్లీలో చోటు చేసుకొని ఉన్నాయి. రేపు ప్రధానంగా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి సంబంధించి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఆ చర్చలో అంశాలు ఉండబోతున్నాయి. దాంతోపాటు ముఖ్యంగా ఏదైనా గత ప్రభుత్వానికి సంబంధించిన లోపాల విషయంలో కానీ అవినీతి విషయంలో కానీ అసెంబ్లీలో లేవనెత్తుతుందా అధికార పార్టీ అనేది చూడాలి. మొత్తానికైతే ఈ 4 రోజుల్లో రేవంత్ రెడ్డి అసెంబ్లీకి ముందు కొన్ని వ్యాఖ్యలు చేశారు మీడియాతో. రాబోయే అసెంబ్లీలో తేల్చుకుందాం రండి, ముఖ్యంగా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కానీ మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి కానీ మీరు చేసిన అవినీతి లెక్కలతో సహా ఆధారాలతో సహా మేము నిరూపిస్తాము. దాంతోపాటు కృష్ణా జలాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కేసీఆర్ హయాం నుంచే అన్యాయం జరిగింది తెలంగాణకు, ఆంధ్ర ప్రాంతానికి లబ్ధి జరిగే విధంగా
కేసీఆర్ వ్యవహరించారని చెప్పి కూడా రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. అసెంబ్లీకి రావాలి, దానికి సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉంటాయంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి అది ఈ అసెంబ్లీలో చర్చకు వస్తే ప్రతిపక్ష పార్టీ ఎలా తిప్పికొడుతుంది? ఒకవేళ దీనిలో నేరుగా కేసీఆర్ పాల్గొంటారా, కేసీఆర్ దీనికి సంబంధించి బదులిస్తారా, లేదంటే ఆయన అసెంబ్లీ సమావేశాలు ఈ 4 రోజుల పాటు దూరంగా ఉంటారా? అలా ఉంటే అధికార పార్టీ చేపట్టే ఏదైతే విమర్శలు కానీ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరు బదులిస్తారు? హరీష్ రావు దీనికి సంబంధించి రియాక్ట్ అవుతారా, లేదంటే కేటీఆర్ మాట్లాడతారా అనేది కూడా ఆసక్తిగా మారింది. మొత్తానికైతే బీఎస్సీ సమావేశంలో 4 రోజుల పాటు అసెంబ్లీ జరగనుంది. ఈ 4 రోజులు ఎలా ఉండబోతుంది అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. అందులోనూ పార్లమెంట్ ఎన్నికల ముందు జరగబోతున్న సమావేశాలు కావడంతో ఎలా ఉండబోతుంది 2 పార్టీల మధ్య వ్యూహాలు అనేది కూడా పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ రావాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే 4 రోజుల అసెంబ్లీ అనేది ఆసక్తి రేపుతోంది. శేష విదేశం, హైదరాబాద్.